అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం 148 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాలువ శ్రీనివాసుల తరపున ఆయన సతీమణి కాలువ విజయలక్ష్మి, కుమారుడు కాలువ భారత్, సీనియర్ న్యాయవాది రాజశేఖర్ మద్దతుదారులతో కలిసి వారు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తొలి నామినేషన్ దాఖలు చేశారు. రాయదుర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరుణకుమారికి కాల్వ శ్రీనివాసులు తెదేపా తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంతో పాటు తమ పిల్లల కోసం ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాల్వ శ్రీనివాసులు ప్రజల ఆదరాభిమానాలతో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నట్లు వారు ప్రకటించారు. రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు గెలుపుతో నియోజకవర్గ అభివృద్ధి చెందడంతో పాటు జీడిపల్లి నుంచి బీటీపీకి కృష్ణ జలాలు తరలించి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడమే తెదేపా లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తెదేపాకు బ్రహ్మరథం పాడుతున్నారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక నామినేషన్ సెట్ చేసినాము. ఈ రాయదుర్గం ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈసారి అఖండ మెజార్టీతో కాలువ శ్రీనివాసులను గెలిపిస్తారని ఆశిస్తున్నాం. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అభ్యర్థిగా కాలువ శ్రీనివాసులు గారు తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి సెట్ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు అన్నీ మంచిగానే జరిగినాయి. ఒక సెట్ నామినేషన్ ఈ రాయదుర్గం నుంచి 50,000 మెజార్టీతో కాలువ శ్రీనివాసులు గారు గెలిపోతున్నారు. వాళ్ళకి ఇంకా రాయదుర్గం ప్రజలకి నీళ్లు కానీ భైరవన్ తిప్పకి ప్రాజెక్టు కానీ సంవత్సరంలోనే తీసుకొచ్చి రాయదుర్గాన్ని సస్యశ్యామల చేస్తారని మీ అందరికీ చెప్తున్నాను. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా మన రాయదుర్గంకి మేనిఫెస్టో కూడా విడుదల చేసినారు. ఆ మేనిఫెస్టో కూడా మేము 5 ఏళ్లలో ఏమేమి చేస్తామో ఆ మేనిఫెస్టోలో కూడా కరాఖండంగా చెప్పినాము. ఇవన్నీ తెలుసుకొని మా అందరికీ సహకరించాలని కోరుకుంటూ సైకిల్ గుర్తు కోటేయాల ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.